అన్నాడు అనుకోండి, అది బాగుంటుంది, అది వైరాగ్యం అయిపోతుంది. అక్కడ మోహం కావాలి. పెళ్లి చూపులకు కూర్చోబెట్టి పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటే ఏమి, చేసుకోకపోతే ఏమి, కాశీ పోతే హాయిగా ఉంటుందంటే పిల్లలు ఇస్తాడు ఇంకెవడైనా. అక్కడ మోహం ఉండాలి. కొన్ని చోట్ల మోహం ఉండాలి, కొన్ని చోట్ల అతి ఉండకూడదు. అతి సర్వత్రా వర్జయత్ కదా. అందుచేత అటువంటి మోహాల్లో పడేసేది ఆవిడే. బలాదా కృష్ణ మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఆ మాయకి అందని వాడిని ఎవరంటారు? అమాయకుడు అంటారు. మనం కూడా అమాయకుడు అని ఎవరికి పడితే వాడికి పేరు పెడతారు. ఆల్రెడీ 4 కొంపలు కూల్చాడు, వాడు అమాయకుడే. అమాయకుడు అంటే ఏమీ తెలియని వాడు, మాయలో పడనివాడు అమాయకుడు. కానీ అమ్మ మాయలో పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అమ్మవారి సౌందర్యానికి ఒక రాక్షసుడే మోహిస్తాడు. ఆ దూతలను పంపుతాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇంద్రుడి దగ్గర ఆ ఐరావతాన్ని కొట్టేశాను, ఇదిగో ఈ రాజ్యమంతా నాదే, హాయిగా ఉండొచ్చు. ఆ భిక్షగాడు కదా, ఆయనతో నువ్వేం చేస్తావు కాపురం అంటాడు. ఆవిడ ఒకటే చెబుతుంది, యోమే జయతి సంగ్రామి. నాతో యుద్ధం చేసి ఎవడు గెలిస్తే వాడిని నేను వివాహం ఆడతాను అని ఎవరితో పంపింది? నమో ధూతాయ. మొగుళ్ళనే దూతగా పంపింది శివుడు. ఈ దూత పనులంటే ఈయనకి బాగా ఇష్టం. రామాయణంలో కూడా హనుమంతుడిగా వచ్చి దూతగా వెళ్ళి అక్కడ చెప్పాల్సింది చెప్పాడు రావణాసురుడు. వాడి విజ్జావల ఏం చేశాడు? లంకా నగరాన్ని మొత్తం సంహరించడానికి కారకుడు అయ్యాడా లేదా? అందుకని చక్కగా ఆ అమ్మవారిని, ఈ యొక్క అమ్మవారి యొక్క దివ్యమైన మాయ, ఆ మాయలో ప్రపంచమే మాయ. ఈ మాయలో పడకోకుండా చక్కగా ఆ ఎంతవరకు మోహం అవసరమో అంతవరకు ఉంచుకుని ఆ అమ్మ దయతో ఈ జీవితాన్ని గడపాలి. దుర్గే స్మృతా హరసి భీతమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. దుర్గే స్మృతా. మనస్సులో అమ్మవారిని స్మరించాలి. అమ్మ స్పృహ ఉంటే చాలు. అందుకే మనకి ఆచార్య స్వాముల వారు కూడా ఏషామిందీవరస్యాము, మీకు నారాయణుడిని మనసులో పెట్టుకోండి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ. లాభాలు కలుగుతాయి, జయాలు కలుగుతాయి, పరాభవాలు ఉండవు. కమలనయన నీవు ఉన్న చోట సరసము, నీవు లేని చోట నీరసం అని కదా. మనకి ఇదే ప్రతిజ్ఞ రాముడు చేశాడు. ఏం చేశాడు? ఒక్కసారి శరణు వేడిన ఏ ప్రాణినైనా జీవితాంతం రక్షిస్తానంటాడు రాముడు. 11 ప్రదక్షిణాలు ముందు, కోరిక తీరాక 108 ఇవి చెప్పాల చిలుకూరు బాలాజీ వల్ల. ఆయన చెప్పింది ఏమిటి? కేవలం ఒక్కసారి శరణు వేడితే చాలన్నాడు. అది ఏ ప్రాణైనా పర్వాలేదన్నాడు. దానికి అభయం ఇస్తానన్నాడు. ఒక ఉడుతకి ఇవ్వలేదా? ఒక ఎలుకకి ఇవ్వలేదా? ఒక ఎలుగుబంటికి ఇవ్వలేదా? ఎంతమందికి ఇవ్వాలి ఆయన మోక్షాన్ని? అలాగే ఇక్కడ దుర్గాదేవి కూడా దుర్గే స్మృతా హరసి భీతమశేష జంతో. ప్రాణి ఉన్నదాన్నంతా జంతువులు అంటారు. గీతలో కూడా భగవానుడు ఏమన్నాడు? జంతువునాం నర జన్మ దుర్లభం. ఈ ప్రాణులలోకెల్లా నరజన్మ ఉన్నదే ఇది చాలా గొప్ప. ఈ నరజన్మ ఏదైతే ఉంటుందో ఇది జన్మలలో ముక్తిని పొందడానికి ఉపయోగపడేటువంటి గొప్ప సాధనం. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యా. దారిద్ర్యము, రోగము, దుఃఖం ఎప్పటి వరకు ఉంటాయి? అమ్మవారి పూజ కూర్చున్నాక ఉంటాయా? ఇవన్నీ పటాపంచలైపోతాయి. కాబట్టి మనం అమ్మని శ్రద్ధగా సేవిస్తే దారిద్ర్యం ఉండదు, దుఃఖం ఉండదు, భయం ఉండదు. సర్వోపకారకరణాయ సదార్థచిత్త. అమ్మవారు ఎప్పుడు ఆవిడ చిత్తం మన యందే ఉంటుంది. మనం చిత్తము శివుడి మీద, భక్తి చెప్పుల మీద కాకుండా చిత్తం పరమాత్మ యందు ఉండాలి. అందుకే మన వాళ్ళు కుక్కలను పెంచొద్దు అంటూ ఉంటారు. పెంచామనుకోండి వాటి మీద మోహం పెరిగిపోతుంది. గుడికి వస్తూ కూడా పక్కింటి వాళ్ళకి ఇచ్చొస్తాం. గుళ్ళో అమ్మవారిని ధ్యానం మానేసి పాపం పిచ్చకుండా ఎలా ఉందో అంటే ఆ కుక్కకి వెళ్ళిపోతుంది పుణ్యమంతా కూడా. మేము పెంచుదాం కాదని నేను చెప్పను. మోహం వాటి మీద, ఆ మోహాన్ని పెంచేసుకుంటాం.
పరమాత్మ దగ్గరికి వచ్చాక పరమాత్మ ఎందు ఉండాలి కదా దృష్టి. అమ్మ ఇచ్చే సాధన ఒకటా రెండా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్యం అంటే శుభములు కదా, అంటే సూత్రములనే కాదు, సర్వశుభాలను ఇచ్చేటువంటి ఆవిడ. మనం సాధన చేస్తే తొందరగా మనని అనుగ్రహించేటువంటి తల్లి. మరి ఈరోజు వారం ఆదివారం, సూర్యనారాయణమూర్తికి ప్రీతికరమైన వారం. అమ్మను సేవించడానికి మనమైనా సూర్యనారాయణుడు సూర్యబింబం అలా మనకి రథసప్తమి రోజున స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? అరసవెల్లిలో ఉంటుంది. అట్లానే మేమేమన్నా ప్లాన్ ప్రకారం కట్టామా దీన్ని అంటే ఆలయాన్ని ఏదో అమ్మ చెప్పింది చేసేసారు మన కమిటీ వాళ్ళు. కానీ ఈ సూర్యకిరణాలు కరెక్ట్గా వెళ్ళి వినాయకుడి పాదాల మీద పడతాయి. అంటే ఇక్కడ కూడా చూడండి, అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తున్నాయా లేదా? ఇవాళ ఇన్ని రోజుల్లో లేని చక్కని సూర్యకిరణాలన్నీ ఆదివారం కదా, మీ యందు కాస్త జాలి ఎక్కువగా ఉంది, మీ యందు అనుగ్రహం మరింత ఎక్కువగా ఉంది. అట్లానే అంతకుముందు కూర్చున్న వాళ్ళు ఏమీ బాధపడక్కర్లా, ఎక్కడదక్కడే వెంకటలక్ష్మి అన్నారు. ఆ అమ్మ అనుగ్రహం ఎక్కడదక్కడే. వారికి ఇంకో రకం, మనకు ఇంకో రకం. అందరూ సాఫ్ట్వేర్లు అయిపోతే వాళ్ళు ఏడుస్తున్నారు, అప్డేట్ అవుతేనే ఉండి ఉద్యోగం లేకపోతే ఇంటికి పంపించేస్తున్నారు. అందరూ ఒకటేనా? అన్ని వృత్తులు గౌరవప్రదమైనవి. కాబట్టి అమ్మవారిని మనం చేయాల్సిన పని ఏమిటయ్యా? తిరుపతి వెంకన్న గారి హుండీలో డబ్బులు నిలిపితేనే వెంకన్న గారి అనుగ్రహం అనుకుంటే ఎట్టా? కానీ శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. శరణాగతి వేడండి అంటాడు వెంకటేశ్వరుడు. ఇక్కడ అమ్మవారు ఎవరు? స్త్రీ రూపంలో చూస్తే ఆయనే, పురుష రూపంలో చూస్తే అమ్మవారు గోవింద రూపిణి. ఉందా లేదా లలితా సహస్రనామం? అందుచేత శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారిని శరణాగతి వేడితే చాలు. అమ్మవారు ఎలా అనుగ్రహిస్తుంది? ఏమిటి అంటే సర్వస్యార్తి. నీకేదో ఒక కష్టం చెప్పుకోవడానికి వస్తావు ఆలయాన్ని, నీ వెనక పొంచి ఉన్నాయి ఇంకా పడాల్సిన కేసులు ఇంకా చాలా చచ్చినాయి. ఒక్క కేసుతోనే అతలాకుతలం అవుతున్నాడు. వాడికి ఇంకా చాలా కేసులు పెట్టి హింసించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అమ్మను పట్టుకుంటే ఇంకా రాబోయేటువంటి ఆపదలను కూడా తొలగిస్తుంది. అందుకే అండాలమ్మవారు 30 మూవర్ అమరర్క్ మున్ సెంట్రమ్ అని చెబుతుంది. 33 కోట్ల మంది దేవతలకు కలిగే ఆపదలని ముందుగానే తెలుసుకుని వాళ్ళ ఆపదలను తొలగించి వాళ్ళని రక్షిస్తున్నావే, వాళ్ళు చేసిన పుణ్యమేమి, మేము చేసిన పాపమేమి, మమ్మల్ని కూడా అనుగ్రహించు స్వామి అని ఆండాలమ్మవారు కోరుతుంది. కానీ అమ్మవారు ఎంత సర్వశక్తి స్వరూపిణ చూడండి. సర్వస్వరూపే, అన్నీ ఆవిడే, అన్ని రూపాలు ఆవిడే. రాముడు లలితా స్వరూపం, కృష్ణుడు ఆ కాళీ స్వరూపం, కాళికా స్వరూపం. కాళీ కృష్ణ ఆశ్రమం అని మీరు వినే వింటారు, గుంటూరు దగ్గరలో ఉంటుంది. వాళ్ళు రెండింటినీ సమానంగా ఆరాధన చేస్తారు. మనకు రామాలయంలో లలితా సహస్రనామం ఎందుకండి అంటే దేవతలు పరోక్ష ప్రియులు, వాళ్ళని పొగుడుతూ ఉంటే ఇసుక్కుంటారు అస్తమానం. ఏంట్రా బాబు వీడు పొగుడుతున్నాడంటే ఏదో మొత్తానికి నాతో ఏదో పని ఉందని. పరోక్ష ప్రియా. వినాయకుడు గుళ్ళో వినాయకుడు పూజల కంటే ఇంతమంది పూజలు చేస్తుంటే వినాయకుడు ఎంత అందంగా కనపడుతున్నాడు. పరోక్ష ప్రియా. ఇతర దేవతలను ఆరాధన చేస్తుంటే ఆనందిస్తారు. అట్టా అని చెప్పి నేనేమో ప్రియురాలని అంటే మొదలెట్టకూడదు, అక్కర్లేని దరిద్ర. మనం చేయాల్సిందేదో మనం ప్రేమతో వినాలి భగవత్ తత్వాన్ని. ఆ వినేటువంటి ఘట్టంలో ఆ అమ్మ సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే, అంతటా ఉన్నది అమ్మవారు, సర్వశక్తులను కలిగి ఉన్నది. భయేభ్య త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. భయం కలిగింది అంటే దుర్గని వెంటనే స్మరించాలి. ఆ భయాన్ని తొలగిస్తుంది, అభయాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మనకు లభించే మంచి కార్యాలు ఏమయ్యా? రోగానశేషానపహింస తుష్ట కృష్టాతు కామాన్ సకలాన్
అభీష్టాన్. అభీష్టములన్నీ నెరవేరుతాయి. మనం చేయాల్సిన పని త్వామాశ్రితానాం న విపన్నరానాం త్వామాశ్రితాశ్రయతాం ప్రయాంతి. అమ్మవారిని ఆశ్రయించాలి. ఆ ఆశ్రయం అనేటువంటిది చక్కగా 6:30 కన్నాం కదా, ఇంకా ముందే వచ్చేస్తారు. మీరు ఇంకెంత ముందు లేస్తే ఈ పని అయింది. ఇవన్నీ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా మీలో. ఇదంతా అమ్మవారి కోసం చేసే పూజలో ఒక భాగం. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనే సంకల్పం కలిగితే నువ్వు చేసే స్నానం ఆవిడికి అభిషేకం అవుతుంది, నువ్వు ధరించిన వస్త్రాలు ఆవిడకి అలంకార సేవ అవుతుంది, నువ్వు మాట్లాడే ఒక మాటలు ఆవిడ స్తోత్రాలు అవుతాయి, నువ్వేదైనా కాఫీనో పాలో తాగితే బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది. అమ్మవారికి బాలభోగం అని ఇస్తారు కదా, మనకి 10ంటికి ఇస్తున్నాం. వాస్తవానికైతే ఈ టయానికి బాలభోగం అయిపోవాలి, కానీ మనం ఈ శ్రీచక్రార్చన అన్నీ అయ్యేటప్పుడు 10 అవుతుంది. కొద్దిగా ఆవిడ ఏమీ అనుకోదు, ఎందుకంటే ఆ ఆనందిస్తూ ఉంటుందట అమ్మవారు. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవా త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. అస్మత్ వైరి వినాశనం అంటే ఈ వైరి అంటే శత్రువులు. శత్రువుల్లో మనం ఎంతమంది శత్రువుల చేతుల్లో ఉంటున్నాం? అసలు మన మనసు మనకు వింటుందా?